నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఏ ఇద్దరు కలిసినా జగన్ ప్రతిపాదించిన మావిగన్ గురించి, అసలు అమరావతి ఎప్పుడు పూర్తవుతుంది అన్న దాని గురించి, అమరావతికి చట్టబద్ధత వచ్చినా ఆనందం లేకుండా చేశారు జగన్ అనేది ఎంత వాస్తవమో, జగన్ తీసుకొచ్చిన మావిగన్ ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి నిద్రపట్టనీయకుండా చేస్తుంది అనేది కూడా అంతే వాస్తవం. నిజంగానే మావిగన్ అనే విషయానికి సంబంధించి అంటే ఆ సబ్జెక్ట్లో ఉలిక్కిపడేంత విషయం ఉందా? అందుకే కూటమి ప్రభుత్వం ఏం చేయలేక టాపిక్ డైవర్షన్ అనేది తెర తీసుకొస్తుందా? మావిగన్తో రాబోయే రోజుల్లో ఏపీలో ఆచరణ చేస్తే, అమలు చేస్తే సాధ్యమయ్యే అద్భుతాలు ఉన్నాయా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే సంధ్య గారు. ఏంటి అసలు మావిగన్ గురించి ఎందుకింత పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది? క్లారిటీ లేదని ఒకరు, అమరావతిని మళ్ళీ డైవర్ట్ చేస్తున్నారనేది ఒకరు, అమరావతి అలానే ఉంచి దీన్ని డెవలప్ చేస్తే అవుతుందనేసి జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ 3 రాజధానులు అయిపోయింది, మళ్ళీ తుగ్లక్ అన్నట్టు ఇది ఒకటి ఎత్తుకున్నారంటూ కూటమి. ఏం జరుగుతుంది అసలు? లేదండి, ఇది వాస్తవానికి శాస్త్రవేత్తలు కావచ్చు, సామాజికవేత్తలు కావచ్చు, పర్యావరణవేత్తలు కావచ్చు, ఆర్థికవేత్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఒక్కసారిగా అంటే టైటిల్ని కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు ఆయన పేరుని పోలినటువంటి టైటిల్ ఆయన ప్రతిపాదించారన్నది కాసేపు మనం దాన్ని రూల్ ఆ టైటిల్తోనే కదా ఈ రచ్చ అంతా. అవునన్నా కాదా? కాసేపు దాన్ని పక్కన పెడితే మీకు ఇక్కడ ఏమైందంటే 110 కిలోమీటర్ల రేడియస్లో ఈ మావిగన్ ఉందండి. 110 కిలోమీటర్ల రేడియస్. ఇది మచిలీపట్నం నుంచి మీరు మచిలీపట్నం వెళ్ళలేదు నాకు తెలీదు. మచిలీపట్నంలో నుంచి విజయవాడకు వచ్చి, విజయవాడ నుంచి గుంటూరు తీసుకునేటప్పటికి ఏంటంటే ఇది మొత్తం 110 కిలోమీటర్ల పరిధిలో ఈ ప్రాంతం ఉంది. 60 లక్షల జనాభా కేంద్రీకృతం అయ్యింది. 110 కిలోమీటర్ల పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతంలో 60 లక్షల జనాభా ఇప్పటికే కేంద్రీకృతమై ఉంది. ఉండటంతో పాటు ఇక్కడ మీకు ఒక పోర్ట్ ఉంది, తర్వాత ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, మీకు నేషనల్ హైవేలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఇది. అవును. తర్వాత ఈ కారిడార్ ఎటువంటి కారిడార్ అంటే దీనిని అభివృద్ధి చేస్తే మనకి 10 సంవత్సరాలు, 5 నుంచి 10 సంవత్సరాల లోపు పూర్తిగా దీని మీద ఫోకస్ చేస్తే మనకి హైదరాబాదు, చెన్నై, బెంగళూరును పోలినటువంటి ఒక ప్రాంతంగా ఇది అభివృద్ధి చెందుతుంది. దిస్ ఈజ్ వెరీ క్లియర్ అన్నమాట. సరే, ఇప్పుడు అమరావతిలోకి వెళితే అమరావతి పరిధిలోకి 29 గ్రామాలు వస్తున్నాయి. ఈ 29 గ్రామాలు వాటికంతటా అవే అభివృద్ధి చెందాలి కాబట్టి ఇప్పటికే అక్కడ కొన్ని కార్యక్రమాలు మొదలుపెట్టారు, కొన్ని నిర్మాణాలు మొదలుపెట్టారు. వాటిలో మహా అయితే 5 సంవత్సరాలు పూర్తయ్యేలోపు పర్మనెంట్ అసెంబ్లీ, పర్మనెంట్ సెక్రటేరియట్, పర్మనెంట్ మినిస్టర్ క్వార్టర్స్ లాంటివి వస్తాయి తప్ప మీకు అద్భుతాలు అయితే జరిగిపోవు. ఆకాశ హర్మ్యాలు అయితే నిర్మించేసి అక్కడ ఒక మహానగరాన్ని, మంత్రనగరాన్ని నిర్మించడం అయితే సాధ్యం కాదు. అవును. అక్కడ ఆ ప్రాంతంలో. ఇక్కడ ఈ జగన్ గారు ప్రతిపాదించింది ఏమైపోయిందంటే రియల్టర్లు ఒక్కసారిగా దీని వైపు దృష్టి సారించారు, ఈ ప్రతిపాదన వైపు దృష్టి సారించారు. మరీ ముఖ్యంగా ఈ ఇటువంటి ప్రతిపాదనలు వచ్చిన ప్రతిసారి ఏమవుతుందంటే వ్యాపారాత్మకంగా వ్యాపారాలలో వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకున్నటువంటి వాళ్ళే దీనికి ఊతమిస్తారు, వాళ్ళే పెట్టుబడులు పెట్టాలి, వాళ్ళే మదుపు పెట్టాలంటారు. వీళ్ళందరూ ఒక్కసారిగా ప్రతిపాదన వైపు ఆలోచించడం మొదలుపెట్టడం కాకుండా మొన్న మనకు నేషనల్ హైవేస్ మొత్తం, ఆ నేషనల్ హైవే ఏదైతే ఉందో జగన్ గారు ప్రతిపాదించినటువంటి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి గుంటూరు దాకా ఆ మొత్తం నేషనల్ హైవే మీద మావిగన్ని స్వాగతిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఎవరికి వాళ్ళు అత్యుత్సాహంతో వాళ్ళు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అవును. ఏర్పాటు చేసి దీన్ని వెల్కమ్ చేస్తున్నాం అనేటటువంటి ఒక ప్రతిపాదనని వాళ్ళ వైపు నుంచి, ప్రజల వైపు నుంచి ఒక మద్దతు వచ్చింది. ఇది ఎవరు ఊహించలా, ఎవరు కల్పించలా, ఎవరు దీన్ని చేయమని చెప్పలేదు. ఎప్పుడైతే ఇది వచ్చిందో ఒక్కసారిగా ఇది ఒక విధ్వంసం అయితే జరగబోతోంది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఎవరు ఎక్కువగా ఉన్నారో మనం ఒకసారి తరచి చూస్తే అమరావతికి సంబంధించి అభివృద్ధిలో, లేకపోతే అమరావతికి సంబంధించిన నిర్మాణాలలో పాలు పంచుకోబోయారు. వీళ్ళల్లో చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళే అత్యధికులు ఉన్నారు. వీళ్ళు ఒక్కసారిగా ఇప్పుడు మావిగన్కు సంబంధించి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే
వైకాపా ప్రభుత్వం వస్తే వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంది, ఉండబోతోంది, ఏ విధంగా అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు, ఇక్కడ భూభాగాన్ని ఏ విధంగా సేకరించవచ్చన్న ఆలోచన మళ్ళీ వీళ్ళే చేస్తున్నారు. ఇదొక ఎవరూ దీనిని తరచి చూడని ఒక కోణం అన్నమాట ఇది. ఇక్కడ ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఎవరైతే వెన్నుదన్నుగా నిలుస్తున్నారో వారే ఇటు కూడా టర్న్ తీసుకుంటున్నారు. ఇక్కడ కూడా వాళ్ళే టర్న్ తీసుకోబోతున్నటువంటి ఒక గేమ్ ప్లాన్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకు స్టార్ట్ అయిపోయింది? అధికారంలో ఎవరైనా ఉండొచ్చు, ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. అధికారంలో వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, మరొకరు ఉంటారు, వస్తారు అనేటటువంటి పరిస్థితులు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిపోయిన నేపథ్యంలో ఏంటంటే, ఒకవేళ అధికారంలోకి వైకాపా వస్తే వీళ్ళు ఏ విధంగా ఏ ప్రాంతాల్లో ఏ విధంగా వీళ్ళు అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు, ఏ నిర్మాణాలు చేపడదాం అనుకుంటున్నారు, ఇప్పటికిప్పుడు అంచనా వేయడం మొదలుపెట్టారు. ఒకవైపు మీకు నది ప్రవహిస్తూ ఉంటుంది, ఖచ్చితంగా కృష్ణా నది ఒకవైపు ప్రవహిస్తుంది. గ్రామాల్లోకి వెళ్ళేటప్పటికి కృష్ణా నదికి అనుసంధానించబడినటువంటి కాలువలు ఏవైతున్నాయి, కృష్ణా కాలువలు ప్రవహిస్తుంటాయి. మచిలీపట్నం వెళ్ళేటప్పటికి సముద్రం ఉంటుంది. ఈ తీరాన్ని, ఈ నదీ తీర ప్రాంతాన్ని, సాగర్ తీర ప్రాంతాన్ని విడిచిపెడితే భూభాగం ఎంత ఉంది, ఈ భూభాగంలో ఇప్పటికే ఎన్ని నిర్మాణాలు ఉన్నాయి, ఎక్కడ నిర్మాణాలకు అనువుగా ఉంది, ఆ భూమి ఎవరి చేతుల్లో ఉంది, దానిని ఎట్లా దక్కించుకోవచ్చు అనేటటువంటి కొలమానాలు అప్పుడే సిద్ధమైపోతున్నాయి, జాబితాలు అప్పుడే సిద్ధమైపోతున్నాయి. అంటే కూటమిలో ఉన్నటువంటి, కూటమికి వెన్నుదన్నుగా నిలిచినటువంటి వ్యాపారులు, రియల్టర్లు అప్పుడే ఇటు కూడా టర్న్ తీసేసుకుంటున్నారు వాళ్ళే. మీకు అర్థమైందా? అంటే తెర వెనుక విమర్శలు నడుస్తూనే ఉంటాయి, తెర ముందు నడిచే తెర వెనుక అసలు మనకు వచ్చే లాభం ఏంటి, నిజంగానే వెళ్తే మనం ఎలా డెవలప్ అవుతాం, ఈ ఆలోచన జరుగుతూనే. ఓకే, సూపర్. మీకు ఇక్కడ ఏమైందంటే 4 ఇవి ఉన్నాయి, ఇది కార్పొరేషన్లు ఉన్నాయి, 2 మున్సిపాలిటీలు, ఈ పరిధిలో 4 కార్పొరేషన్లు, 2 మున్సిపాలిటీలు వస్తున్నాయి. మీకు ఇందాక మనం అనుకున్నట్టు పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి అక్కడ వస్తున్నది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాకుండా మీకు ఏంటంటే, మీకు నేషనల్ హైవే వచ్చేసింది. నేషనల్ హైవేతో పాటు 2 రైల్వే జోన్లు ఉన్నాయండి. 2 రైల్వే జోన్లు అంటే ఇప్పటికే ఇది అభివృద్ధి ఆయా నగరాలు ఏవైతే ఉన్నాయో, గుంటూరు కావచ్చు, విజయవాడ కావచ్చు, మచిలీపట్నం కావచ్చు, ఇవి ఇప్పటికే ఎంతో కొంత అభివృద్ధిని సాధించినటువంటి ప్రాంతం. ఇప్పుడు ఇక్కడ దీనిని ఒక కారిడార్, 110 కిలోమీటర్ల కారిడార్ అవుతుంది మావిగాన్. అయ్యేటప్పటికీ ఎవరో ఊహించినటువంటి అభివృద్ధి అయితే జరుగుతుంది. మీకు కొంత ప్రాంతం, నేను చూసినటువంటి ప్రాంతం విజయవాడలో, నేను కుంచనపల్లి, తాడేపల్లి, ఇక్కడ నేను 4 సంవత్సరాలు ఇక్కడ నేను ఉండటం జరిగింది. అక్కడి నుంచి నేను విజయవాడ బెంచ్ సర్కిల్కి నేను నా ఉద్యోగ నిమిత్తం కావచ్చు, నా ఉదరపోషణార్థం కావచ్చు, బెంచ్ సర్కిల్కి వచ్చి బెంచ్ సర్కిల్ నుంచి నేను తిరిగి వెళ్ళేటటువంటి పరిస్థితులు 4 సంవత్సరాల కాలం గడిచింది. 4 సంవత్సరాల కాలంలో బెంచ్ సర్కిల్ అనేది ఏంటంటే, బెంచ్ సర్కిల్ని అనుసంధానించి ఉన్నటువంటి అటువైపు కాలనీస్ కానివ్వండి, ఇటువైపు కాలనీస్ కానివ్వండి, వెరీ రిచెస్ట్ కాలనీస్ అనమాట. వెరీ రిచెస్ట్ బందర్ రోడ్డు కనీవిని ఎరుగని ఒక రిచెస్ట్ రోడ్ అనమాట అది. ఇప్పటికే చాలా అభివృద్ధి అక్కడ, మహానగరాల్లో ఉండేటటువంటి అభివృద్ధి అక్కడ ఉంది. లైఫ్ స్టైల్ కావచ్చు, సంస్కృతి కావచ్చు, సంప్రదాయాలు కావచ్చు, ఆహారపు అలవాట్లు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా 2 క్లాస్ అనమాట. మీకు అక్కడ ఏంటంటే పారిశుద్ధ్యం ఒకటి, అండర్ డ్రైనేజీ, వీటి గురించి ఎక్కువ దాన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా, ఎందుకంటే మీకు 3 కాలువలు వెళ్తుంటాయి విజయవాడ. ఈ 3 కాలువలు వెళుతుండగా చూడటానికి, అది మనం దూరం నుంచి చూస్తే ఏంటంటే చూడటానికి మనకు విజిబుల్గా చాలా బాగుంటుంది, దగ్గరికి వెళ్ళేటప్పటికి చాలా ఇబ్బంది పడతాం. వీటినన్నింటినీ కూడా అధిగమించాలి. అమెరికన్ హాస్పిటల్ ఒక హాస్పిటల్ ఉందండి, ఎక్స్ట్రార్డినరీ హాస్పిటల్. తర్వాత 5 స్టార్ హోటల్ వచ్చేసింది. రామిశెట్టి స్వామి గారని వారు 5 స్టార్ హోటల్ తీసుకొచ్చారు. అసలు అభివృద్ధి అనేది కనీవిని ఎరుగని అభివృద్ధి అయితే విజయవాడలో జరుగుతుంది. గుంటూరుకు వచ్చేటప్పటికి కూడా ఎవరూ ఊహించినటువంటి అభివృద్ధి, విద్యా సంస్థలు, మరీ ముఖ్యంగా విద్యా సంస్థలు, హాస్పిటల్స్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఇవన్నీ కూడా గుంటూరులో అధికంగా వచ్చాయి. పైగా గుంటూరులో ఏంటంటే విజయవాడ మీకు నది మనకి ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి మీకు ఒకలాగా కనిపిస్తుంది. గుంటూరుకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఏన్షియంట్ బిల్డింగ్స్ అండి, అంటే ప్రాచీన కట్టడాలు, ఏసీ కాలేజీ, గుంటూరు ఏసీ కాలేజీలో ఇవన్నీ ఏంటంటే ఒక ఏన్షియంట్ ఫీలింగ్ వస్తుంది గుంటూరుకు వచ్చేటప్పటికి. ఆ బ్రిడ్జిలు కావచ్చు, ఆ చిన్న బుజ్జి ఫ్లైఓవర్స్ కావచ్చు, ఆ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్నటువంటి ఆ పాతకాలం భవంతులు కావచ్చు, వాటిని వినియోగించుకుంటే గుంటూరులో ఉన్నటువంటి మెయిన్ రోడ్డుకి ఆవలా ఈవలా ఉన్నటువంటి ఆ పాతకాలం బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సరిగ్గా వినియోగంలోకి తీసుకొస్తే అద్భుతాలు జరుగుతాయి. పరిపాలనా సౌలభ్యం కలిగినటువంటి, పరిపాలన సౌలభ్యానికి మించినటువంటి బ్రిటిష్ హయాంలో నిర్మించినటువంటి కట్టడాలండి. వాటిలో అత్యంత అధునాతమైనటువంటి వసతులు మనం తీసుకురాగలిగితే ఖచ్చితంగా ఇవాళ ఉన్నటువంటి టెక్నాలజీలో మనం తీసుకురావచ్చు, ఏదైనా చేయగలం ఇవాళ.
అద్భుతాలు సృష్టించవచ్చు. ఈ వీటినన్నిటినీ ఇప్పుడు జగన్ గారు ప్రతిపాదించినటువంటిది ఏదైతే ఉందో దీని వెనకాల కేవలం జగన్ గారి యొక్క మేధ మాత్రమే ఉందని నేను అనుకోవటం. ఖచ్చితంగా చాలామంది మేధావులతో ఆయన కూర్చున్నారు, చర్చించారు అనే విషయం నాకు ఒక విశ్లేషకుడిగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ఆల్ ఆఫ్ ఏ సడన్ ఏదో వేగ్గా అయినా మావిగన్ ప్రపోజల్ ఆయన చేయలేదు. ఇట్స్ వెరీ క్లియర్, క్లెబర్, టైం చూసి ఆయన దాన్ని అస్త్రాన్ని ఆయన బయటికి తీశారు. అంటే పేరు ఒక్కటి ప్రతిపాదించకపోయి ఉంటే చర్చ ఇంకో రకంగా ఉండదు, వేరేలా ఉండదు, ఇంకా పూర్తి స్థాయిలో వేరేలా ఉండదు. అయినా కూడా పాజిటివ్గానే ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత చట్టసభలలో వచ్చింది అనే దానికంటే ఇవాళ ఎక్కువ చర్చ మావిగన్ గురించి జరుగుతూ ఉంది. అవును, దానికి సంబంధించిన సంబరాలు మరొకటో ఉత్సవాలు కాసేపు జరగాల్సింది పక్కదారి పెట్టిపోయి మావిగన్కి సంబంధించిన చర్చ ఇవాళ విశ్లేషకులు నేను మీరు కాదండి. మీకు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సామాజికవేత్తలు ఎవరైతే ఉన్నారో మన పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు. ఆయన తెలుగు రాజ్యానికి బోల్డెన్ విశ్లేషణలు అందిస్తున్నారు. ఇంకా చాలామంది ఉన్నారు. పెంటపాటి పుల్లారావు గారు, జనవిజ్ఞాన వేదిక టీవీ రావు గారండి. టీవీ రావు గారు జనవిజ్ఞాన వేదిక ద్వారా సోషల్ మీడియాలో ఆయన ఎంత యుద్ధం చేశారంటే అమరావతి ప్రాంతం ఎట్టి పరిస్థితుల్లోనూ అది రాజధానికి అనువైనటువంటి ప్రాంతం కానే కాదు అని ఆయన ససాక్ష్యాలతో ఆయన శాస్త్రీయంగా నిరూపించారు. కొన్ని డ్రాయింగ్స్, కొన్ని ఏమంటారు ఆయన లేఅవుట్స్, ఏది అమరావతి లేఅవుట్స్కి సంబంధించి కొన్ని డ్రాయింగ్స్ తీసుకుని అసలు నీటి మట్టం ఎలా ఉంటుంది, నీటి పారుదల ఎలా ఉంటుంది, నల్లరేగడి నేలలోకి నీళ్లు అంటే వర్షం పడిన తర్వాత అది ఎట్లా ఇంకుతుంది, అటువంటి నేలలో అసలు ఒక భవంతిని మనం నిర్మిస్తే అది ఎంతకాలం మండుతుందా మన్నదా అని చెప్పేసి ఇట్స్ వెరీ క్లియర్లీ సోషల్ మీడియా ద్వారా, మరీ ముఖ్యంగా ఫేస్బుక్ నుంచి ఆయన చాలా యుద్ధం చేశారు.